ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. బుక్కావాని తైలములో సచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. పూర్వము అత్తర్లు అమ్మేటువంటి సాయిబులు ఉండేవారు. వారు పెద్ద పెద్ద జాడీలలో అత్తర్లను తీసుకొచ్చి బజారులో ఉంచి వాటిని ప్రజలకు విక్రయించుతూ ఉండేవారు. ఆ జాడీలకి బెరడుతో కూడినటువంటి మూతలు ఉండేటువంటి కార్క్ అని మనం అంటామే, బెరడు ద్వారా చేయబడిన ఆ మూతలు ఉండేవి. ఒకసారి ఒక అత్తరు సాయిబు ఆ బెరడు మూతను తీసి తన వ్యాపారంలో బిజీగా ఉన్నప్పుడు ఒక ఈగ ఆ యొక్క అత్తరులేనికి వెళ్ళి అది పడి చచ్చిపోయినది. కొన్ని రోజుల తర్వాత ఆ అత్తరును అతడు విక్రయిస్తూ ఉండగా తీసుకున్న ఒక వ్యక్తి దాని వాసన చూసి, అయ్యో, అత్తర వాసన రాకుండా ఇది దుర్వాసన కొడుతున్నదేమి అని చెప్పినప్పుడు ఆ సాయిబుకి ఆశ్చర్యమైపోయి ఆ అత్తర వాసన చూసినప్పుడు ఆయనకు కూడా దుర్వాసనగా కనిపించింది. వెంటనే ఆ ఎత్తరనంతటిని పారపోయగా అందులో సచ్చిన ఈగలు కనిపించాయి. దైవజనుడైన మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ మాటను ఎప్పుడో చెప్పాడు. దేవుడు మనలను రక్షించి పరిమళ భరితమైన సువాసనగా మనం ఉండటానికి ప్రభు మనలను రక్షించినాడు. మనము సువాసన కలిగిన వారమై ఈ లోకానికి క్రీస్తు అన్న రక్షణ సువాసనను వెదజల్లు మనుషులముగా ఉండాలి. అయితే మన జీవితములో ఏమాత్రము చచ్చిన ఈగలాంటి చిన్న పాపము కనిపించినా చిన్నదే కదా అని మనము చెడుకి మన జీవితంలో చోటిచ్చిన పరిమళ వాసనతో కూడిన మన జీవితాన్ని అది పాడు చేసి దేవునికి అయిష్టమైనదిగా అది మారుస్తుంది. కనుక బుక్కావాని తైలము చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొట్టును. పరిమళ భరితమైన మన జీవితములో చిన్న పాపమే మన జీవితానంతటిని పాడు చేస్తుందని గ్రహించిన వారమై దేవునికి పవిత్రులముగాను పరిశుద్ధులమైన దేవుని బిడలగా జీవించడానికై మనలను మనం సమర్పించుకొని ఆ చెడు మనలో ప్రవేశించినప్పుడే దానిని తీసివేసినప్పుడు అది మనకెంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. మన జీవితము దేవునికి మహిమకరమైన జీవితముగా ఉంటుందన్నది గ్రహించి మనలో ఎలాంటి కల్మషము లేని జీవితాన్ని కలిగిన వారమై ఉండాలని ప్రభు పేరట మీకు చెబుతూ, మీ కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు నామమున మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. గనుడా, అవును నాయన, మా పరిమళ భరితమైన జీవితంలో చెడు ఉన్నప్పుడు అది మమ్మలను పాడు చేస్తుందని మీరు హెచ్చరించినారు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ నీకు మహిమకరముగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.